ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 28వ చరణంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అవునండి, దేవుని యొక్క పిల్లలముగా, దేవుని యొక్క కుటుంబముగా మనము ప్రభువుకు మహిమ బలమును ఆరోపించేటువంటి వారంగా ఉండాలి. మన పితరులైనటువంటి ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తులో నుంచి విమోచించబడిన తర్వాత మిరియాము ఇంకా వారి యొక్క బృందమంతా కూడా కలిసి ప్రభుని ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెరికో కోట గోడలను కూల్చడానికి ముందుగా యెహోషువ దైవజనుని యొక్క నాయకత్వంలో వారు దేవుని ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తుతించడాన్ని బట్టి, దేవుని ఆరాధించడాన్ని బట్టి మన ఎదుట ఉన్నటువంటి సాతాను దుర్గములను మనం పడద్రోసే వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 96వ కీర్తన 7వ చరణంలో కూడా అదే మాట రాయబడి ఉంది. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవునికి మహిమను ఘనతను ఆరోపించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే తండ్రిగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయనను ఆరాధించడం, ఆయనను పూజించడం చాలా శక్తివంతమైనటువంటిది. మన కష్ట సమయాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని ఆరాధించినప్పుడు అద్భుతాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. పౌలు శీలలు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ వారు ప్రార్థించుచు కీర్తనలు పాడినప్పుడు ఖైదీలు వినుచుండరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అటువంటి పరిస్థితుల గుండా ఒకవేళ నువ్వు వెళ్తున్నావేమో, నీ ద్వారా అనేకులను దేవుడు దర్శించాలని, నీ ద్వారా దేవుడు అనేకులతో మాట్లాడాలని అటువంటి పరిస్థితి గుండా నిన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయనను స్తుతించకుండా, ఆరాధించకుండా మౌనంగా ఉండవద్దు. 136వ కీర్తన మొదటి 3 చరణాలలో కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన దయగల దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఉంటున్నాడు. అలాగన మన జీవితంలో ఎల్లకాలము ఆయనను స్తుతించి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఆ రీతిగా ప్రభు సహాయం చేయనుగాక.